నమస్తే తెలంగాణలో పోదాం. అమెరికా ఉపాధ్యక్ష రేసులో తెలుగుంటి అల్లుడు రిపబ్లిక్ అభ్యర్థిగా జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి పేర్లు అధికారికంగా ప్రకటన. అంటే అమెరికా ఉపాధ్యక్షుడుగా మన ఆంధ్రప్రదేశ్ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ అల్లుడు మన అల్లుడు అనే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు అదే అంటున్నా. జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, సుప్రీంకోర్టు అభ్యంతరం, వైదొలిగిన జడ్జి, విద్యుత్ కమిషన్ బాధ్యతలకు గుడ్ బై. నరసింహారెడ్డి తీరుపై సీజే చంద్రచూడ్ ఆక్షేపణ, కమిషన్ సారథిగా ఉండి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యల, విచారణ పూర్తి కాకుండా కేసు మెరిట్స్లోకి ఎలా వెళ్తారు, ఆయన బదులు కమిషన్కు మరో జడ్జిని నియమించండి, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి పరిధి దాటాలని తప్పుపట్టిన న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో బాధితుల నుండి వైదొలిగిన నరసింహారెడ్డి మరొకరి నియామకానికి 22 దాకా సమయం కోరిన సర్కార్. కేసీఆర్ న్యాయ పోరాటం, విద్యుత్ విచారణ మలుపు, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రోహిత్ వాదనలు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అని పార్థివాలా, మనోజ్ మిశ్రా, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలంగాణ విద్యుత్ విచారణ సంఘం సారథి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ సంఘం సారథిగా ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టింది. ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి విచారణ సంఘం బాధ్యతల నుంచి వైదొలిగారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగా ఆయన రాజీనామా సమర్పించారు. ఈ మేరకు మంగళవారం అనూహ్య నాటకీయ పరిణామాలు సంభవించాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిపిన విద్యుత్ కొనుగోలు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం, జస్టిస్ నరసింహారెడ్డి ఏం లేదన్నా ఇంత ఘాటుగా వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు. ఎందుకంటే మన నమస్తే తెలంగాణ పేపర్ కదా, వాళ్ళు వ్యాఖ్య గట్టిగా అనకుండా వీళ్ళైనా గట్టిగా అన్నారు. మొత్తం మీద ఆయన తొలగిపోయాడు. ఈయన ఆయన సీజే, ఆయన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. న్యాయం జరగడమే కాదు, జరుగుతున్నట్టు కనిపించాలి కూడా. విచారణ సంఘం సారథి ప్రవర్తన కూడా న్యాయబద్ధంగా ఉన్నట్టు కనిపించాలి. ఆయన జస్టిస్ నరసింహారెడ్డి ఒక విచారణ సంఘానికి సారథ్యం వహిస్తున్నారు. విచారిస్తున్న అంశంపై మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. విచారణ అంశంపై మంచి చెడ్డల గురించి ఆయన మాట్లాడాలన్న అభిప్రాయం కలుగుతున్నది. ఇది సరికాదు. ఆయన అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఒక జడ్జి అయి ఉండి ఆయన అట్లా చేయడం తగదు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, ఒకవేళ కేసులో మెరిట్స్, పూర్వపరాలు, మంచి చెడ్డల గురించి కమిషన్కు సారథ్యం వహిస్తున్న జడ్జి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోతే అది ఓకే. కానీ ఆయన కేసులో మెరిట్స్లోకి వెళ్ళారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఏర్పడే కమిషన్ చేపట్టే విచారణ న్యాయపరమైనది కాదని ఆయన ఇచ్చే ఆదేశాలు ఏమీ శిరోధార్యం కాదు. నాట్ బైండింగ్ కానీ విచారణ సంఘం ఇచ్చే నివేదిక ఒక వ్యక్తి పిటిషనర్ను ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉన్నదని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఈ కమిషన్ విచారణ సందర్భంగా ఎవరిపైన సివిల్ లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉండదు, అలా జరపలేమన్నారు. ఏంటంటే ఇప్పుడు విచారణ పూర్తి కాకముందుకే ఆ రిజల్ట్ చెప్పబోయింది అంటారు. ఆడ ప్రెస్ మీట్ పెట్టడం ఆయనకు ఇబ్బంది అయింది. ఎందుకంటే గతంలో విద్యుత్ కొనుగోలు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు మీదనే మళ్ళీ మన యాదాద్రి భద్రాద్రి స్టేషన్ నిర్మాణం గురించి అవతకులు జరిగిందని. కానీ ఎంక్వైరీ కమిటీ అని పిలవని చెప్పారు. అసలు గైడ్లైన్ ఏంటంటే ఇది జ్యుడిషియల్ కమిషన్ అనొద్దు, మీరు ఎంక్వైరీ కమిషన్ చెప్పండి అన్నాడు. దానివల్ల వస్తుంది. మొత్తం మీద తొలగిపోయాడు. మరి ఇప్పటికైనా మన కేసీఆర్ తొలగించాడు, సమాధానం చెప్పుకుంటారా చెప్పడం నూతన చెప్పాలి. చెప్పాలి. నేను ఎన్నుకోబోతాను అంటాడు.